Visheshanam Yaktim. A hearty good evening to every special person present here. A good beginning gives a good ending. Anta asti prarambha. I feel there is no bad time to begin a good thing. Yes, it's true. Ekadanta is honored before any other deity. According to Hindu rites, Happy protects the entire world and invites positivity and harmony. Help us to overcome ego and achieve enlightenment. We adore Lord Ganesha as Prathama Puja before beginning any event, as he is an auspicious god. Sure, Lord Ganesha is a god of beginning, intellect and obstacle remover. With a huge round of applause, let us invite 7 girls to perform welcome dance and ask Lord Vigneshwara to shower his blessings on all of us present here. Thank you. అందరికీ నమస్కారం. ఈ రోజు మన కార్యక్రమంలో భక్తి, శక్తి, భజనలతో నిండిన ఒక అద్భుతమైన ప్రదర్శనను చూడబోతున్నారు. అవును, భక్తికి ప్రతీక, బలానికి నిలువెత్తు రూపమైన శ్రీరామ భక్త శిరోమణి శ్రీ హనుమంతుడిని పిలుస్తూ ఆగ్వాకు వచ్చే హనుమంతుడు అంటే ధైర్యం, వినయం, సేవాభావం. అటువంటి మహానుభావుడిని స్మరిస్తూ మీ ముందుకు రాబోతున్నారు 3వ తరగతి విద్యార్థులు. ఓహో, కాదు కాదు, అంజని పుత్రులు. అయితే ఇక ఆలస్యం చేయకుండా అందరూ భక్తి శ్రద్ధలతో ఆహ్వానిద్దాం. గౌరవనీయులైన పెద్దలారా, ఆధ్యాత్మిక ప్రియులారా, ఈ మహోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక స్వాగతం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. అసురరాజైన హిరణ్యకశపుని అహంకారాన్ని చీల్చి భక్తుడి విశ్వాసాన్ని నిలబెట్టిన అవతారం నరసింహ అవతారం. ఈరోజు మనం దర్శించబోయే దివ్య స్వరూపం భక్త ప్రహ్లాదని రక్షించిన మహా అవతార నరసింహస్వామి అవతారం. ధర్మానికి రక్ష, అధర్మానికి శిక్ష అనే సనాతన సత్యానికి ప్రతీక. ఈ కార్యక్రమం ద్వారా మనం భక్తి, శక్తి, ధైర్యం అనే 3 గుణాలను మన హృదయాల్లో నింపుకోబోతున్నాం. విష్ణుమూర్తి దశావతారాల్లో 4వ అవతారమైన నరసింహ అవతారాన్ని ఈనాటి కార్యక్రమంలో మన మిత్రులు ప్రదర్శించబోతున్నారు. ఇక ఆలస్యం చేయకుండా మహా అవతారం నరసింహస్వామి కృపతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం. జై నరసింహ, జై జై నరసింహ.
तापसयोगा ओम ओम वानरनेता ओम नमो नम भावि विधाता राम लक्ष्मण जानकी जय जय हनुमान की भयम भयम रानंद की जय जय मनरा हनुमान की चिंतती जरा सीत की जय 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 हनुमान की శ్రీరాముడంత కరుణారా కనమంత బ్రహ్మచారి మా బ్రహ్మవంత సరిసాటి ఎవరంత విశ్వనాయక రాజ్య రాజ్యపాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిత యుక్తి యుక్తి పాచిత సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైన కదలిక శూర క్రూర కుమార నిరంకుశంగ దూకుతున్న దానవేశ్వర సంగరేగుతున్న కాల కింకర జయ జయ శత్రుశేషన జయ జయ రావణ జయ జయ సింహాసన జయ 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 ప్రహ్లాద నీ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు కదూ అలా అయితే అతని ఈ స్థంభంలో కూడా ఉండాలిగా అయితే నీవు ప్రార్థించు ప్రహ్లాద నీ మాట నిజమవ్వాలని
ఈ రోజు నీ మరణం తథ్యం. హిరణ్యకశ్యపో, నీకిదెప్పుడు అర్థమవుతుంది? నేనే ఈ జగత్తుకు తండ్రినని. బ్రహ్మదేవుడు నా సృష్టి, నేనే సృష్టికర్తను, నేనే భగవంతుడిని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపలా లేవు. చూడు, నువ్వు గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలో లేవు. నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇవి సజీవము కావు, నిర్జీవము కావు. క్షేత్రావాస జయసింహ దైత్యాంత విద్యుద్ఘాత వీక్షారోక్ష నరసింహ